హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటీలో చదివితే మనకి ఏమైనా జాబ్స్ వస్తాయా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, మనకి 2023లో 10th ప్యాకేజ్ శాలరీ అనేది మనకి సెలెక్ట్ అయ్యారు స్టూడెంట్స్. అలాగే గవర్నమెంట్స్ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లైన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే ప్రతి వీడియో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. సో మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి కాలేజ్కి వెళ్ళే వరకు కూడా మన ఛానల్లో అన్ని డౌట్స్ కూడా మీకు క్లియర్ అవుతాయి నేను పెట్టే వీడియోస్ వల్ల. ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే అవి చూడండి, మీ డౌట్స్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీలో చదివితే జాబ్స్ వస్తాయా లేదా, గవర్నమెంట్స్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా లేదని అడిగారు కదా. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీలో బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. సో ఇది గవర్నమెంట్స్ జాబ్కి కూడా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి రాయొచ్చు. గవర్నమెంట్స్ జాబ్స్ కూడా వస్తాయి, అది మీ టాలెంట్ బట్టి. అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో చదివితే మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి 2023లో ఎంత శాలరీకి సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 2023లో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతకి సెలెక్ట్ అయ్యారు అంటే 12.24 LPAకి అయితే సెలెక్ట్ అయ్యారు. సో మనకి ఇది హైయెస్ట్ ప్యాకేజ్ ఒంగోలు క్యాంపస్కి సంబంధించి. సో అలాగే వేరే క్యాంపస్కి సంబంధించి ఒక్కొక్కలా ఉంటాయి హైయెస్ట్ ప్యాకేజ్ అక్కడ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ బట్టి. ఇది నేను చెప్తుంది 2023 ఒంగోలు క్యాంపస్కి సంబంధించి. నెక్స్ట్ మనకి సెకండ్ ప్లేస్లో తమన్నా త్రివేణి అనే ఒక స్టూడెంటు 10.5 LPAకి అయితే సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ బొత్స సంజయ్ అనే అమ్మాయి 7.5 LPAకి అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఇలా మనకి నెక్స్ట్ 6.2కి కొందరు, అలాగే 5.5కి ఒక స్టూడెంటు, 10.5కి ఒక స్టూడెంటు, అలా మనకి యావరేజ్గా అయితే హైయెస్ట్ ప్యాకేజ్ 12.24, అలాగే లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ 5.5 అనేది మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఒంగోలు క్యాంపస్కి సంబంధించి. సో ఇది సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి. మరి సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి అందరూ సెలెక్ట్ అయిపోయారా అంటే అందరూ అవ్వలేదు. సో ఇక్కడ మనకి అయిన ఇంటర్వ్యూలో అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పటికి ఒక 12 మెంబర్స్ అలా సెలెక్ట్ అయ్యారు. సో మళ్ళీ వేరే ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో కొంతమంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. అలా అని మనకి చదివిన అందరూ కూడా సెలెక్ట్ అయిపోతారంటే అలా సెలెక్ట్ అవ్వరు. వారి టాలెంట్ బట్టి, వాళ్ళ స్టడీ బట్టి, వాళ్ళు చదివే విధానము, ఇంటర్వ్యూ ఇచ్చే విధానం బట్టి అయితే కొంతమందే సెలెక్ట్ అవుతారు, కొంతమంది అసలు సెలెక్ట్ అవ్వరు. సో మరి అటువంటి వారందరూ కూడా స్టడీ అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేయడమే, వేరే బయట జాబ్స్కి అయితే ట్రై చేయడమే, వేరే ఇంటర్వ్యూస్కి మీరు పెట్టుకోవడమే. సో కాబట్టి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినంత మాత్రాన అందరికీ కూడా మంచి జాబ్స్ వచ్చేస్తాయని ఏమీ లేదు. సో మీరు అక్కడికి వెళ్ళాక మీ టాలెంట్ బట్టి మీరు సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అవ్వకపోవచ్చు కూడా. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగా చదవకపోయినా కూడా, సో మీరు బాగా కష్టపడితే అక్కడికి వెళ్ళాక కూడా మీకు ఇలా శాలరీస్కి అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా కొంచెం తక్కువ శాలరీస్కి కూడా సెలెక్ట్ అవుతారు, కొందరు అస్సలు సెలెక్ట్ కూడా అవ్వరు. అలాగే కొన్ని బ్రాంచెస్ వాళ్ళు అసలు సెలెక్ట్ అవ్వరు. సో ఈ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ఎక్కువ మంది కొంచెం మంచి ప్యాకేజీకి అయితే సెలెక్ట్ అవుతున్నారు. మరి మీకు ఈ సిఎస్సి బ్రాంచ్ బీటెక్లో తీసుకోవాలి అంటే మీరు అక్కడ మనకి ట్రిపుల్ ఐటీలో PUC1, PUC2 అని ఉంటాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లాగా. సో అక్కడ ఆ 2 years అనేది వచ్చే మార్క్స్ బట్టి మీకు బీటెక్లో ఏ బ్రాంచ్ వస్తుందో అక్కడ సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఈ 2 years బాగా చదివితేనే మీకు సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి బీటెక్లో సెలెక్ట్ అవుతారు. లేదంటే ఏదో ఒక బ్రాంచ్కి అడ్జస్ట్ అయిపోయి చదవాల్సిందే. సో అప్పుడు మీకు ప్యాకేజీలు కూడా సరిగా రావు. సో అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినంత మాత్రాన మన లైఫ్ సెటిల్ అయిపోయినట్లని చాలామంది అనుకుంటారు. అలా కూడా కాదు. సో మనం ఎక్కడ చదివినా కూడా మనం చదివే టాలెంట్ని బట్టే ఎక్కడైనా కూడా సెటిల్ అవ్వచ్చు. కాబట్టి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిన తర్వాత మీరు బాగా చదవగలిగితేనే మీకు మంచి జాబ్స్ వస్తాయి. లేదంటే ఇంకా తర్వాత మీరే ఎక్కడ బయట ట్రై చేసుకోవాల్సిందే. సో అక్కడ కూడా మీకు సార్స్ అన్నీ స్టడీ బాగా చెప్తారా అంటే వాళ్ళు చెప్పవలసింది చెప్తారు. మీకు అర్థమైనా అవ్వకపోయినా, అలాగే మీరు చదివినా చదవకపోయినా కూడా
సార్స్ ఏమి కేర్ తీసుకొని దగ్గరుండి చదివించరు. సో మీరు ఓన్గా అయితే మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలని చదువుకోవాలి. సో మనకి బయట ఇంటర్మీడియట్ కాలేజ్లో లాగా ప్రెజర్ అది ఏమీ పెట్టరు. కానీ ఎగ్జామ్స్ అయితే మాత్రం మనకి 1 మంత్కి అలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు మార్క్స్ మాత్రం బాగా రావాలి అంటారు. సో మీరే ఓన్గా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాం అనుకుంటేనే IIITకి వెళ్ళండి. సో మనం IIIT వచ్చేసినంత మాత్రాన మన లైఫ్ సెటిల్ అయిపోయింది అనే ఊహ అయితే మీ నుంచి తీసేయండి. సో IIIT మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే IIITలో 6 ఇయర్స్ అయితే మనకి ఫ్రీగా చదువుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మనకి గవర్నమెంట్ మనీ వేస్తుంది కాబట్టి. సో అందరికీ మనీ వేయదు. దీనికి రూల్స్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను. సో ఇన్కమ్ ఎంత ఉండాలి, అలాగే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలని. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకా క్వాలిఫికేషన్ గురించి చెప్తాను. వీళ్ళకి మాత్రమే గవర్నమెంట్ అనేది విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి మనీ వేస్తుంది కాబట్టి అది కాలేజ్కి పే చేయాలి. సో ఇంకా ఎక్స్ట్రా మనీ కొంచెం ఏమైనా హాస్టల్ మనీ పడితే మీ ఓన్గా పే చేసుకోవాలి. సో ఇలా అయితే మనకి 6 ఇయర్స్ అయిపోతుంది. బయట ఫీజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంతమంది కట్టుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి IIIT బాగా యూజ్ అవుతుంది. సో IIITలో ప్లేస్మెంట్స్ అయితే ఇలా ఉంటాయి. సో బాగా ఇంట్రెస్ట్గా చదివి మీరు మంచి ఇంటర్వ్యూ ఇస్తే కొంచెం మంచి ప్యాకేజ్కే వెళ్తారు. హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఒక 15 lakhs వరకు అని నేను విన్నాను. అంతకు మించి మనకి హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఇంతవరకు పెద్దగా రాలేదు. అలా ఇంతకుముందు ఒక స్టూడెంట్ 1 crore అలా ఒకరు సెలెక్ట్ అయ్యారు. మనకి అది కూడా వాళ్ళు IIIT వల్లే కాకుండా కొంచెం ఓన్గా కూడా వేరే కోచింగ్ అది తీసుకుంటూ అయితే వాళ్ళు అంత శాలరీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క స్టూడెంట్ కొంచెం మంచి ప్యాకేజ్కి అయితే సెలెక్ట్ అయ్యారు. సో అలానే అందరికీ అంత ప్యాకేజెస్ వచ్చేస్తాయని అనుకోవద్దు. సో ఇది ఫ్రెండ్స్, ప్లేస్మెంట్స్ అయితే ఇలా ఉంటాయి. మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే IIIT చదివి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దేని మీదైనా వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్